మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కొంతమంది నేను చాలా స్ట్రైట్గా మాట్లాడతాను, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా, అది నా నేచర్ అనేస్తూ ఉంటారు. అదే కరెక్టు అనే భావనలో కూడా ఉంటారు. కానీ ఈ రోజుల్లో అంత స్ట్రైట్ ఫార్వర్డ్ కరెక్టేనంటారా? వర్కౌట్ అవుతుందా? అంటే వాళ్ళ తత్వం వాళ్ళ తత్వం కదా. ఇప్పుడు ఎప్పుడు కూడా పాత రోజుల నుంచి ఈ రోజు దాకా నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. అంతే. ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ నీ కుండ బద్దలు కొట్టేస్తావు, నువ్వు మొహం మీద చెప్తావు. దానివల్ల నీకు ఫ్రెండ్స్ ఉండరు, చుట్టాలు ఉండరు, నీకు పని పాడవుతుంది, ఫ్యామిలీ సమాజం ఉండదు, ఫ్యామిలీ ఉండదు, నీతోటి ప్రయోజనం లేదు. అలాగని నిన్ననే బెబ్బెబ్బే అని ఎప్పుడు మొహమాట పడుతూ ఉంటారు చూసావా, సమాధానం చెప్పలేక. చాలా హర్టింగ్గా ఉంటుంది అవతల వాళ్ళు మాట్లాడిన మాట, అయినా సరే తిరిగి చెప్పలేకపోతారు. ఈ తిరిగి చెప్పలేకపోవటము చవటతనము తప్పే. తెవేసి నీ మొహం మీద నీకుండా నీ మొహాన్ని బద్దలు కొడతాను అంటాము తప్పే. రెండు కరెక్ట్ కాదు. చేస్తారు అట్లాగే ఉన్నారు, ఆడ మగ అందరూ అలాగే ఉన్నారు. ఇప్పుడు మొహమాటమే ఉండదు దాంట్లో. ఇప్పుడు దానివల్ల మనం ఏం గెయిన్ చేస్తాము అనేది చూసుకోవాలి. చేయం ఇప్పుడు కొండ పగలు కూడా చెప్పావు నువ్వు, దానివల్ల నీకు వనగూడిన ప్రయోజనం ఏమిటి? సాటిస్ఫాక్షన్. అంటే నీతికి నిజాయితీకి మారు పేరు నేనే అని అనుకోవాలి అని అనుకుంటారు అనే భావన ఉంటుందని నేను అనుకుంటున్నాను. వాళ్ళ భావాలతోటి అనుకోవటం కాదు, కావాలని మాట్లాడరు. అదొక పెడసరపు ధోరణి అంతే, వాళ్ళు అట్లా మాట్లాడతారు. దీనివల్ల నేను నన్ను కింగ్ అనుకుంటారని, నేను అద్భుతమైన జనాలు అనుకోవాలని భావాలు కాదు అవన్నీ. అవి కూడా ఉండవంటారా? అవే ఉండవు, వాళ్ళ సహజంగా వాళ్ళ ధోరణి అది. ఇలా 4-5 సార్లు అయ్యాక పీపుల్ తోటి, జనాలతోటి చాలా ఇబ్బందులు ఎదురయ్యాక ఎవరు మనకి కలిసి రాకపోతుంటే ఏం చేయాలి? అప్పుడు గోడ మీద పిల్లివాటంగా ఉంటాం, నేర్చుకోవాల్సి వస్తుంది. సమాజం మనకి నేర్పించేస్తుంది. కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడేవాళ్ళు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అనుకునేవాళ్ళు కొంతకాలానికి యూటర్న్ తీసుకుంటూనే ఉంటారు. ఎక్కడో చోట తీసుకోవాల్సే వస్తుంది. ప్రపంచం మనకి కొన్నిటిని నేర్పిస్తుంది జయ. ఒకటేమో దీన్ని పోగొడుతుంది, ఇంకో చోట చాలా మొహమాటంగా ఎప్పుడు నెన్న బాబాయ్ అంటారు. నోటొచ్చి మాట రాదు వాళ్ళకి, చెప్పలేకపోతారు, అడగలేకపోతారు, భావాన్ని వెలుబుచ్చలేకపోతారు. వాళ్ళకు కూడా చెప్పాల్సే వస్తుంది ఎప్పుడో ఒకప్పుడు. ఎవ్వరికి సాగదంటారా ముక్కుసూటితనం? సాగదు, ఎవ్వరికి కూడా ఎవరికి సాగదు. సాగినవాడు ఎవడైనా నేను ముక్కుసూటుగానే ఉంటాను అన్నవాడిని ప్రతి వాళ్ళు మీ చుట్టుపక్కల లెక్కేసుకోండి. ముక్కుసూటిగానే ఉంటూ నలుగురితోటి బాగా ఉండగలిగిన వాడు, హాయిగా ఉన్నవాడిని వేళ్ల మీద కాదు, ఒక్క వేలు మీద లెక్కించగలిగిన చాలా గొప్ప. ఒక వేలు మీద ఉన్న 3 కణుపుల్లో 1, 2, 3 చేయగలిగిన చాలా ఎక్కువ. బహు కష్టం. సమాజం అంగీకరించదు జయ. స్ట్రైట్గా ఉండాలి కొన్ని. ఆ స్ట్రైట్గా ఉండేవాళ్ళు కూడా కొన్ని మాట్లాడకూడనివి, చెప్పకూడనివి, చేయకూడని నిషిద్ధమైన విషయాలు ఉంటాయి సమాజంలో. ఎంత స్ట్రైట్గా ఉండేవాడు కొన్ని విషయాలు మాట్లాడు. వాటిలలో ఎందుకు స్ట్రైట్గా ఉండడు అంటే చెప్పడు ఆ విషయం, చెప్పకూడదు కూడా. అలా చెప్పకుండా ఉన్నప్పుడే సమాజం వెళ్తుంది. మనిషి ఒంటెత్తు పోకడలు పోకూడదు ఎప్పుడు. నలుగురిని కలుపుకుంటూ వెళ్ళాలి. 4 కాదు, కనీసం నీ పక్కనున్న వాళ్ళని కలుపుకో. ఒక్కడిని నువ్వు ఒక్కడిని తీసుకున్నా నీకు ఒంటెత్తు పోకడ ఉండదు, జోడెద్దు పోకడ రావాలి. ఇప్పుడు జోడెద్దు పోకడ అనుకుందాం. మన పక్కన ఒకడున్నాడు, నా పక్కనే నువ్వు ఉన్నావు. నేను అవన్నీ తప్పు ఇట్లాంటివి చేయకూడదని నా చిన్నప్పుడు చేసే పంధానే నేను నీకు చెప్తూ ఉంటాను. నా చిన్నతనంలో నాకు తెలిసిన సమాజంలో ఉండేవే చెప్తాను నీకు పద్ధతులు. మన ఇద్దరమే తీసుకుందాం. నేను అది చెప్తూ ఉంటాను. 4 రోజులు పోయాక ఈవిడితోటి మన వల్ల కాదు, ఎప్పుడు పాతకాలపు మాటలు మాట్లాడతారు అని నువ్వేం చేస్తావు? తప్పించుకుని తిరుగుతావు కదా. అంతేగా, ఖచ్చితంగా. పోనీ ఇప్పుడు మన ఇద్దరం, నువ్వు లేటెస్ట్గా రమ్మగారు ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఈ పాత చీరలు ఏంటి మీరు ఇలా కట్టుకుంటున్నారు, ఈ భావాలు కాదు, అలా ఎలాగో చేయాలి అని చెప్తావు. నువ్వు చూసే సమాజం తాలూకు. బాబోయ్, దీంతో పాటు నేను ఎక్కడ పరిగెడతాను, చిన్నపిల్లతో పాటు అని మానేస్తాను నేను. ఇప్పుడు మన ఏమైంది, జోడెద్దు సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు నేను ఎలా వెళ్ళాలి? నేను కొన్ని పాతవి చెప్పాలి, పాత ముక్కుసూటితనం నాది, కొత్త ముక్కుసూటితనం నీది. ఈ రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. నేను కొన్ని చోట్ల తగ్గాలి, నువ్వు కొన్ని చోట్ల ఆగాలి. ఆగినట్టేనా? ఇప్పుడు ముక్కుసూటితనం ఏది? కొంచెం సర్దుకున్నాం కదా, సర్దుకున్నామా? సర్దుకుంటే కుదురుతుంది.
ఇప్పుడు నేను ఒక ధోరణిలో నీకు చెప్తూ ఉంటే నువ్వు ఒప్పుకోకుండా అలా కాదండి, ఈ రోజుల్లో ఇది నడవదు, ఇలా కాదు అని నువ్వు నాకు చెప్పావు, నువ్వు మొహమాటాన్ని వదిలిపెట్టావు, నేను నా ఒంటెత్తు పోగొట్టుని వదిలిపెడతా. అప్పుడు బ్యాలెన్స్ కుదురుతుంది. అయితే నాకు ఒక అభిప్రాయం ఉంది రమ్మగారు, అది కరెక్టో కాదో చెప్పండి. ఆర్థికంగా చాలా ఉండి ఎటువంటి ఎవరితోనూ ఎవరి మీద డిపెండెన్సీ లేని వాళ్ళకి ముక్కుసూటితనం చెల్లదంటారా రమ్మగారు? అంటే మందా మార్బల ఉన్నారు, తను ఏం చెప్తే అది చిటికలో చేసేసే మనుషులు ఉంటారు. అలాంటప్పుడు నేను ముక్కుసూటిగా అది చెయ్యి, అది తప్పు, ఇది కరెక్టు అని చెప్పే వాళ్ళకి కూడా చెల్లని రోజులేనా? చెల్లదు జయ. ఎందుకంటే ఇప్పుడు డబ్బే కాదు, ఇంకా మనిషికి కావాల్సినవి చాలా ఉన్నాయి. ఆరోగ్యం, అధికారం, డబ్బులు ఉన్నాయి. ఈయనకి హెల్త్ లేదు, ఈయన కొడుకు లేదు, ఆరోగ్యం లేదు. రెండోది అధికారం లేదు, కొడుకుది అధికారం. ఈ డబ్బు ఉంది, ఈయనకి సాగుతుంది, ఏదైనా కావాలనుకుంటే చేయగలుగుతాడు. అంతేగాని ఈ కింగ్ ఫీల్ ఉంది సార్ కొద్ది రోజులే ఉంటుంది. ఎవరికైనా సరే జయ, ప్రపంచం ఒక బండి చక్రం. ఆ చక్రంలో ఇవాళ పైకున్న ఆకు రేపొద్దున కిందైపోతుంది. ఎక్కువ కాలం ఎవరికి నేను చిన్నప్పటి నుంచి అంతే అంటారు. ఎంతకాలం ఉంటావు? హుమ్మస్సు తగ్గిపోదు ఒక వయసు వచ్చాక. ఆరోగ్యం, అధికారం, డబ్బు, ఈ మూడును. ఒక పాయింట్తో నేను ఏకీభవిస్తా. ఆరోగ్యం రమ్మగారు, మనం గట్టిగా ఉన్నన్ని రోజులు నేను ముక్కుసూటితరంగా ఉన్నాను అన్నా చెల్లిద్ది. కొంచెం పట్టు సడలిందో ఖచ్చితంగా నువ్వే ఉంచుకోమంటారు. బాగా చెప్పి నువ్వే ఉంచుకో, మేము నీతోటి రామనేస్తారు. రారు ఎవరు, సమాజం నీతోటి రాదమ్మా. ఎప్పుడు సమాజం మనతోటి ఉండాలంటే సాయిదా ఫాయిదాగా ఉండాలి మనుషులతోటి. అంటే సహాయం చెయ్యాలి, అవతల వాడికి కొంత అవకాశం ఇవ్వాలి, ఫాయిదా ఇవ్వాలి వాళ్ళకి మనం. ఈ సాయిదా ఫాయిదా అంటే అదే అర్థం. నువ్వు అవతల వాడికి హెల్ప్ చెయ్యి, నువ్వు హెల్ప్ తీసుకో, వాడి నుంచి కొంత నువ్వు పొందు, నీ నుంచి వాడు కొంత పొందేందుకు అవకాశం ఇవ్వు. నీ ఒంటెత్తుపోకడి ఈ ముక్కుసూటితనం ఉంది చూసావా, తెగేసి చెప్తే నీతో పని ఉన్న 4 రోజులు ఉంటారు. నీ పని అయిపోయాక నువ్వెవడో నాయన ఎవడో వెనక్కి తిరిగేస్తారు జనం. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. స్ట్రైట్గానే ఉంటానంటే ముక్కు పగిలిపోతుంది, గోడలు తగిలిపోవు. చాణక్యుడు చెప్తాడు జయ ఈ మాట. నువ్వు అడవిలోకి వెళ్ళి చూడు, సూటిగా సరళంగా ఉండే చెట్లు తొందరగా విరిగిపోతాయి, జంజామారతో వచ్చి తలలు విరిచేస్తుంది. అలా కాకుండా గాలికి ఏ పక్కకైనా ఒరిగే అవకాశం తీసుకునే చెట్లు ఎక్కువగా ఉంటాయి. వంకరగా ఉన్న చెట్లే ఎక్కువ కాలం బతికుంటాయి. అంటే జీవితంలో ఎప్పుడు వంకరగానే ఉండమని కాదు, అవసరమైనప్పుడు నువ్వు వంగే ధోరణి నీ బుద్ధిలో ఉంటేనే నువ్వు చిరకాలం ఉంటావు, ప్రజలతో పాటు ఉంటావు. చాణక్యుడు చెప్తాడు, చాలా మంచి శ్లోకం, మనం ఒక వీడియోలో చేసాం. నువ్వు అడవిలోకి వెళ్ళి చూసుకో, నీకు తెలుస్తుంది. ఎంత చక్కని ఉదాహరణ కదండి. స్ట్రైట్గా ఉండేది విరిగిపోతుంది, వంకరగా ఉండేది విరగదు. అది దీనికి యాంగిల్స్ మార్చుకుంటుంది. అవసరమైనప్పుడు యాంగిల్ మార్చుకునేందుకు రెడీగా ఉండు. నీ వల్ల కాకపోతే నిశ్శబ్దంగా ఉండటం నేర్చుకో, నాలికి కట్ చేయి, నాలికని తగ్గించుకో, అప్పుడు బాగుంటుంది. నీకు అవసరమైనప్పుడు నాలికి పదును పెట్టు, అడుగు, తీసుకో, మాట్లాడు, మొహమాటాన్ని విడిచిపెట్టు. ముక్కుసూటితనాన్ని విడిచిపెట్టవలసినట్టుగానే మొహమాటాన్ని కూడా మనం విడిచిపెట్టాలి. ఇవి రెండు ఉన్నవాడే సమాజంలో ఎక్కువ కాలం తనదైన ముద్రతోటి ఉండగలుగుతాడు. ముక్కుసూటితనంతో ముద్ర వేద్దామంటే ఎక్కువ రోజులు మన ముక్కు ఉండదు, కష్టం. నేనంతేనండి, నేనంతే, నేను అని చెప్పి నేను సూటిగా చెప్పటం అనలేం చేయ, దాన్ని కట్టివిరిచి పొయ్యిలో పెట్టినట్టు చెప్పటం. అలా వాళ్ళు ఏమని సమర్థించుకుంటారంటే రమ్మగారు, మనసులో నేనేమి ఉంచుకోను, కల్మషం లేకుండా ఉంటాను అనే భావనని వ్యక్తపరుస్తారు. నేను ముక్కుసూటిగా ఉంటాను, మనసులో ఏదో దాచేసుకొని ఏదో ఉంచుకోవటం లేదు, నేను కల్మషం లేకుండా ఉంటాను. అంటే ఇప్పుడు ఈ ముక్కుసూటితనంతో క్రమంగా ఏమవుతుందో చెప్తాను. ఇందులో ఒక చిన్న తేడా ఉంది, చెప్పండి. ఇప్పుడు స్ట్రైట్గా చెప్పటం అంటే నా భావాన్ని బలంగా వినిపించటం కదా. భావాన్ని బలంగా వినిపించాలంటే అలా కాదు అంటే కాదు, కాదు చెప్పట్లా అంటేనే కుదురుతుంది. అవునా కాదా? అవును. ఎప్పుడైతే నువ్వు హార్ష్నెస్లోకి దిగుతావో, ఒక 4-5 సార్లు పదునుగా చెప్తావు, అవతల వాళ్ళు నీ మాట వింటారు, నువ్వు స్ట్రైట్గా చెప్తున్నావని. 10 సార్లు జరుగుతుంది. నీకు ఇక్కడున్న కళ్ళు చూసావా, అవి ఇక్కడికి వెళ్తాయి, నా మాట ప్రతివాడు వింటున్నాడని. ఇక్కడ ఉండాల్సిన ముక్కును చూసావా, అది ఇక్కడికి వచ్చేస్తుంది. నువ్వు అప్పుడు నేను చెప్పేది కరెక్టేనని, నేను చేస్తున్న ఈ విషయం కరెక్టేనని నువ్వు భావిస్తావు. భావించేసరికల్లా ఏమవుతుంది, నీలో సూటిదనం కంటే అహంకారం పెరిగిపోతుంది.
కల్మషం లేకపోవడం అనేది ఉండదు, పెరుగుతుంది కల్మషం, అహంకరించేస్తాం మనం. నేను ఎప్పుడు కరెక్టే అనుకుంటాం, అది చాలా పొరపాటు. ఎవ్వడు ఎప్పుడు ఎల్లకాలం ఒకేలాగా ఉండలేము. అన్ని విషయాల్లోనూ మనమే కరెక్ట్ అయ్యి కాదు, మనమే కరెక్ట్ అవ్వడానికి అవకాశమే లేదు, అలా జరగదు. ఎందుకంటే ప్రపంచం రంగులు మార్చుకుంటూ ఉంటుంది జయ. వెధవ మన బాడీలో సెల్స్ నెల తిరిగేసరికి మారిపోతాయి, ఉంటాయి. ప్రపంచం మారుతుంది. మనం సాధారణ విషయం చూడు జయ, నిన్న చిన్న మొక్క పుష్పిస్తుంది, ఇవాళ మొగ్గేస్తుంది, చిన్న చిగురు, తర్వాత మొగ్గలు వస్తాయి, పువ్వులు వస్తాయి, రాలిపోతాయి, బోడిగా కనపడుతుంది, మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. కాలంతో అనుగుణంగా ప్రకృతి అంతా నడుస్తుంది. నువ్వెందుకు నడవు? ఏమిటి నీ గొప్ప? వాటిలాగానే పోతాం మనం కూడా. శాశ్వతంగా ఇక్కడ మనం ఉండం కదా, శాశ్వతంగా మనదైన ముద్ర, మన జీవితం ప్రశాంతంగా నడవాలి, మనం హాయిగా ఉండాలి. చెప్పేస్తేనే నాకు హాయిగా ఉంటుంది అని అనుకోవద్దు. అనేస్తేనే చెప్పేసేయాలి, స్ట్రైట్గా కొట్టినట్టు చెప్పేసేయాలంటే ఈ స్ట్రైట్గా చెప్పడంలో ఏమవుతుంది తెలుసా, కొట్టినట్టు వచ్చేస్తాయి జయ మాటలు పదునెక్కేస్తాయి. తర్వాత అవతల వాళ్ళు లొంగుతున్నారనుకో, లొంగిన కొందికి నరాన ఈ అహంకారం ఎక్కేసేసి నీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ చూసావా, సూట్ అయిన మనస్తత్వం, అది సూటిగా ఉండకుండా రకరకాల పదునులని సంతరించుకుంటుంది. అది నువ్వు వాటికి లొంగిపోతావు. నీ సూట్ అయిన నీ పద్ధతి ఉంది చూసావా, అది నువ్వు సరళతరంగా ఉంచుకోగలిగినప్పుడు, సాఫ్ట్గానే ఉంచగలిగినప్పుడు ఉంచుకోవచ్చు. ఎప్పుడైతే అది షార్పెన్ అవుతుందో ఇక అది కష్టం, జనాలు అది విరగొట్టడానికి చూస్తారు, ట్రై చేస్తూ ఉంటారు. అలాగే జరుగుతుంది. ఆలోచించి చూడండి, మన చుట్టూ అసలు ఎక్కడికి వెళ్ళొద్దు. మనం ప్రతివాడు, మన సమాజం, మన ఫ్రెండ్స్, మన కలీగ్స్, మన ఇల్లు, మన కజిన్స్, వీళ్ళల్లో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండి నలుగురితోటి హాయిగా ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు కనుక ఇన్ని వేళ్ళు ఇలా లెక్క పెట్టగలిగితే, అబ్బో దేశం చాలా బాగుందని సంతోషించాలి. నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డు, కానీ నేను ఎప్పుడు హర్ట్ అవుతూనే ఉంటాను అని చెప్పేవాళ్ళే మనకు కనపడతారు. అంతే జరుగుతుంది, అంతే. ఖచ్చితంగా రమ్మగారు, కాలానుగుణంగా మీరు అన్నట్లు డెఫినెట్గా మార్పు తెచ్చుకోవాలి అంతే, అప్పుడే ముందుకు వెళ్ళగలుగుతాం. అవును, సూపర్. నమస్తే. నమస్తే జయ. అలనాటి అమ్మమ్మ రుచులు, భారతమ్మ రుచులు, స్వచ్ఛమైన పొడులు, పచ్చళ్ళు.